హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు కార్తీక పురాణము 9వ అధ్యాయం చెప్పుకుంటున్నామండి. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఓం గం గణపతే నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర హర. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 9వ అధ్యాయం అండి. ఈరోజు ఏంటి? విష్ణు పార్షద యమదూతల వివాదము చెప్పుకుంటున్నాం. ఏం చెప్తున్నారు? ఓ యమదూతలారా, నిన్నటి స్టోరీకి కంటిన్యూషన్ అండి ఇది. ఈరోజు స్టోరీ కూడా నిన్నటి స్టోరీలో కంటిన్యూషన్. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలు తీసుకొని రమ్మని మిమ్మలను పంపినారు అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుదురు అని చెప్తున్నాడండి. ఈ పాపాలన్నీ, మానవుని పాపాలన్నీ, వీళ్ళ పాపాలకు వీళ్ళందరూ సాక్షులటండి. వీళ్ళందరూ సాక్షులు. అవన్నీ వచ్చి సాక్షులుగా ఉండి ప్రతిదినము ప్రభువు దగ్గరికి వెళ్ళి మానవుడు చేసిన పాపాలన్నీ విన్నవించుకుంటారటండి. చూడండి, మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. పాపులు ఎలా ఉంటారో వినండి. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న బుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించుచున్నవారును, జీవహింస చేయువారును, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, చొరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, చేసిన మేలు మరచి కృతజ్ఞులను, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు అని చెప్తున్నారండి. వారు మరణించగానే తన కడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అని చెప్తున్నారు. అది అటులుండగా ఈ అజామీలుడు, నిన్న అజామీలుడి కథ చెప్పుకున్నాం కదండి. అజామీలుడి కోసం వచ్చారు కదా వైకుంఠం నుంచి దూతలు. అజామీలుడు బ్రాహ్మణుడే పుట్టి దురాచారములకు లోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవదురు అని అడుగుతున్నారు. అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసివనము పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామ స్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివునిని గాని
స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామ స్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు అని చెప్తున్నారండి. చూడండి ఎంత సులభంగా. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని పలికిరి. అజామిలుడు విష్ణుదూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు ఈ శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు కాని చేసి ఎరుగను, ధర్మము కాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచో నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని అంటున్నాడు. అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరినామం స్మరించిన ఎడల సకల పాపములును నశించి మోక్షమును పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము అని చెప్తున్నారండి. ఈరోజు అధ్యాయంలో శ్రీహరి నామస్మరణ గురించి ఎంత ఇదిగా గొప్పగా చెప్పారండి. కేవలం నారాయణ నామస్మరణతోనే వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు. ఎంత పాపాలు చేసి కూడా ఆ నారాయణ అన్న నామస్మరణతోనే వైకుంఠానికి వెళ్ళాడండి. అన్ని పాపాలు పటాపంచలే. ఇట్లు స్కాంద పురాణాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి 9వ అధ్యాయము 9వ రోజు పారాయణం సమాప్తము. ఇదండి 9వ రోజు పారాయణ సమాప్తం చేసుకున్నామండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. హర. ఓం నమః శివాయ.